అన్నలు అక్కలు హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఉండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నా అనుకునే నా వాళ్ళందరూ చల్లగా ఉండాలి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోస్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసేసి చికెన్ తీసుకొచ్చాడు, చికెన్ ఫ్రై పెడదాం అనుకుంటున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ అయితే మనకు కావాల్సినంత సైజు ముక్కలు కోసుకొని కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పొయ్యి మీద వెడల్పాటి కళాయి పెట్టుకున్నాను. దానిలో ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్న తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి రెండు వేసి చికెన్ బాగా కలిపేసేసి మూత పెట్టేసేద్దాం. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం వెనకనిచ్చేసేద్దాం. చికెన్లో వాటర్ ఇంకిపోయేలోపు చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లోంచి కాస్త ఆయిల్ బయటకు వచ్చింది. దానికి తోడు మనం కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే మనం ఎక్కువైపోతుంది. అందుకని నేను కొంచెమే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఒకేసారి కలిపేసేసి కొంచెం పక్కకు పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఫ్రై అయిందాక పెట్టేసేద్దాం. అలానే చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో మసాలా వేద్దాం. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ముక్కలు మొత్తం ఒక సైడ్స్కి రాలా వేసేసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొబ్బరి 3 కలిపి గ్రైండ్ చేశాను. అది కూడా వేసేస్తున్నాను. అది మొత్తం వేసేసాక ఒక్కసారి కలిపేసేద్దాం. ఇది ఇక్కడే ఫ్రై అయిపోవాలి. మసాలా కాస్త పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ మొత్తం కలిపేసేద్దాం మసాలాలో. ఎందుకంటే ఆ మసాలాని ఆ చికెన్ ముక్క లాగేస్తుంది ఆ ఫ్లేవర్ని. మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ కారం వేసేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత పైన సిమ్లో పెట్టుకోండి, వేసేసుకొని కలిపేసుకున్నాను. ఎందుకంటే కొంచెం చిన్న మంట మీద అయితే కారం కూడా బాగా పడుతుంది ముక్కకి. అందుకోసం కారం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. కారంలో ఒక 2 నిమిషాలు ఉంచుదాము. సో కారం కూడా పట్టేసింది. నెక్స్ట్ ధనియాలు, చెక్క, లవంగం, గసగసాలు, వెల్లుల్లి మొత్తం ఫ్రై చేసి మిక్సీ పట్టింది. లాస్ట్కి ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ ఏంటి? కొత్తిమీర. అది నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. పొయ్యి ఆఫ్ చేశాను. ఇంట్లో మా వారు ఉన్నారు. టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం వెళ్ళి. స్మెల్ అయితే గుమాలిచ్చి కొడుతుంది. బావగారు, నా చికెన్ ఫ్రై ట్రై చేయండి, టేస్ట్ చూసి చెప్పండి. చికెన్ ఫ్రైలోకి టచింగ్ టమోటా చారు అదైతే పెట్టలేదు. నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను. టేస్ట్ చెప్పండి. ఎలా ఉంది?